Hi all, I am Pooja from Hyderabad. థాంక్ యూ సో మచ్ వెల్సన్స్ కమ్యూనిటీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ వెల్సన్స్ కమ్యూనిటీలో నా జర్నీ ఎలా అయింది, ఎలా ఉందని చెప్పుకోవడానికి ఈరోజు మీ ముందుకున్నాను నేను. సో, నా జర్నీ వెయిట్ లాస్ కోసం అనేది వచ్చాను నేను ఈ కమ్యూనిటీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ద్వారా తెలిసిందనమాట. ఈ కమ్యూనిటీ రాకముందుకు నేను చాలానే ట్రై చేశాను. అంటే ఫుడ్ అంటే డైట్ చేయడము, ఫ్రూట్స్ తినడం, లేకపోతే ఒక మీల్ అనేది స్కిప్ అవ్వడము అలా చేసేదాన్ని. బట్ నాకు రిజల్ట్ అనేది రాలేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ద్వారా ఈ కమ్యూనిటీకి నేను కనెక్ట్ అయ్యాను. అయితే ఓకే. ఒకసారి ట్రై చేద్దామనేది ఈ కమ్యూనిటీలో వచ్చాను నేను. వచ్చిన తర్వాత నాకు వాళ్ళు ఫస్ట్ అనేది చెప్పారు. సజెస్ట్ చేశారు. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అనేది చేయాలి. నేననుకున్న బ్లడ్ టెస్ట్ ఎందుకు డైట్‌కి అని అనుకున్నా. బట్ బ్లడ్ టెస్ట్ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మేడంతోని కనెక్ట్ అయ్యాను. ప్రేమ మేడంతోని. సో, ఆ మేడం నాకు చెప్పారన్నమాట రిపోర్ట్ చూసి. అంటే మీకు ఇలా డెఫిషియన్సీ ఉంది. ఇలా ఇలా తక్కువుంది అని. సో, అప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఓకే. మన బాడీ లోపల ఏం తక్కువుంది అది తెలిస్తేనే కదా మనకి తెలుస్తది. ఓకే. దాన్ని బట్టి డైట్ ప్లేట్ అనేది గైడెన్స్ ఇచ్చారనమాట. నాకు డెఫిషియన్సీ ఉందనేది నాకు తెలవదు. రిపోర్ట్ చూసిన తర్వాత నాకర్థమైంది. ఒక ఐడియా అనేదొచ్చింది. దాని తర్వాత మీల్ ప్లేట్ అనేది చేసినారు నా రిపోర్ట్‌ని బట్టి. ప్రేమ మేడం ప్రతిరోజు ట్రాకింగ్ చేయడం అది చాలా నచ్చింది నాకు. అంటే ప్రతి ఒక్కటి ట్రాకింగ్ చెయ్యరు ఎవరు కూడా. చాలా మంది ఉంటారు క్లయింట్. ప్రతి ఒక్కటి ట్రాకింగ్ చేయడము ఎప్పుడైనా ఏ డౌట్ వచ్చినా వెంటనే ఇది కాదు ఇలా తిను. ఒకవేళ ఇది నచ్చకపోయినా చేంజెస్ చేయడం అది చాలా నచ్చింది ట్రాకింగ్ అనేది. సో, ఇంతకుముందు ఎక్కడైతే నేను చూడలేదు ఇంతవరకైతే. ఇక్కడైతే ఈ విషయం అనేది నాకు చాలా ఉంది. అండ్ నేను వితిన్ 2 మంత్స్‌లో అనేది నేను 12 కేజీస్ అనేది తగ్గడం అది నేను అనుకోలేదు తగ్గుతానని. అండ్ నా మైగ్రేన్ ఇష్యూ గూడా అనేది తగ్గింది. సో, దాంట్లో చూస్తే ఫోటోలలో చాలా చేంజెస్ అనేది కనిపిస్తుంది. అంటే నా స్కిన్ గ్లో గూడా అనేది చేంజ్ అయింది. అండ్ నా బాడీది గూడా చేంజ్ అయిపోయింది. మైగ్రేన్ ఇష్యూ అనేది గూడా రివర్స్ అయిపోయింది. సో, నా స్కిన్ గూడా గ్లో అయితదని అనుకోలేదు. అంటే నేను వెయిట్ లాస్ కోసమే వచ్చాను. బట్ నాకనేది 3 ప్రాఫిట్ అయింది. ఒకటి స్కిన్ గ్లో, ఇంకొకటి వెయిట్ లాస్, ఇంకొకటి నా మైగ్రేన్ ఇష్యూ అనేది నాకు రివర్స్ అయింది. అది చాలా గ్రేట్‌ఫుల్ అనుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రతి ఒక్క రోజు మైగ్రేన్ టాబ్లెట్ యూజ్ చేసేదాన్ని. హెడేక్‌కి. సో, నేను నైట్ షిఫ్ట్ చేశాననమాట. రొటేషనల్ షిఫ్ట్ నాది. సో, ఇలా పాసిబుల్ అయితది అని అనుకోలే. బట్ పాసిబుల్ అయింది. చాలా చాలా థాంక్ యూ ఈ కమ్యూనిటీకి. అండ్ నేను అనుకున్నాను ఇది కొన్ని రోజులే చేస్తాను. 2 డేసే చేస్తాను. దాని తర్వాత వదిలేసా. బట్ చేసిన తర్వాత నా రిజల్ట్ నేను చూసుకున్న తర్వాత మీ ముందుకు నేను జర్నీ షేర్ చేసుకుంటా అని అనుకోలేదు. మళ్ళీ మళ్ళీ నేను షేర్ చేయాలనే అనుకుంటున్నా ప్రతిసారి. ఎందుకంటే ఇదొక నాకు చాలా హ్యాపీ విషయం అన్నమాట. అంటే మైగ్రేన్ ఇష్యూ, వెయిట్ లాస్ ఇంకా నా స్కిన్ అనేది గ్లో అవ్వడము. అండ్ ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. రొటేషనల్ షిఫ్ట్ వాళ్ళు గూడా చేయొచ్చు. లేదా నార్మల్ వితౌట్ ఎక్సర్‌సైజ్ కూడా నేను వితౌట్ ఎక్సర్‌సైజ్ కాదు అనుకున్నా. ఫుడ్ వల్ల వాళ్ళు చేసే ట్రాకింగ్‌ని బట్టి గూడా అవ్వొచ్చని ఈ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత నాకు తెలిసింది. చాలా నేర్చుకున్నా ఈ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత నేను. సో, థాంక్ యూ సో మచ్ కమ్యూనిటీ, వెల్సన్స్ కమ్యూనిటీ అండ్ ప్రేమ మేడం. అండ్ ఎవరైనా చేయొచ్చనే నేను అంటున్నాను. ఎందుకంటే నేను గూడా ఒక ఐటీ ఎంప్లాయీని. సో, రొటేషనల్ షిఫ్ట్ ఉండి గూడా నేను డైట్ చేశానంటే ఎవరికైనా పాసిబుల్. అది గూడా వితౌట్ ఎక్సర్‌సైజ్ కూడా. వన్స్ అగైన్ థాంక్ యూ. ఈ జర్నీ నేను మళ్ళీ మళ్ళీ షేర్ చేయాలని హ్యాపీగా చెప్పాలనుకుంటున్నాను. థాంక్ యూ వెల్సన్స్ కమ్యూనిటీ.